ఓకే. చెప్పండి. గణేష్ జీ. ఉన్నాను. చెప్పండి. అయితే కనపర్తి వరలక్ష్మమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఓకే. పాపం ఆమెకు ఆ రోజులలో ఆడపిల్లలకు చదువు అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. చదువు ఆడపిల్లలకు చదువు ఎందుకని ఆమె ఇంట్లోనే ఉంచేది. అంటే స్కూల్ పంపకపోయేది. పంపకపోతే వాళ్ళ అన్నయ్యలకు ఆమెకు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ను వాళ్ళు గమనిస్తారు. ఎప్పుడంటే స్వాతంత్రం రాకముందు జరిగిన స్టోరీ ఇది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆమెకు చదువు అంటే కొంచెం చదువుకోవాలి. వాళ్ళ అమ్మకైతే ఆమెను బాగా చదివించుకోవాలన్న ఇంట్రెస్ట్ బాగుండేది. ఆమెకు కూడా కొంచెం చదువు అంటే చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలనేది ఆమెకు కూడా ఇష్టం ఉండేది. అప్పుడు వాళ్ళ అన్నలు ఏం చేసేవాళ్ళంటే ఒక న్యూస్ పేపర్ ఇచ్చి చిన్నగా అక్షర జ్ఞానం నేర్పించారు ఇంట్లోనే. ఆమె స్కూల్కి వెళ్ళలే. అక్షర జ్ఞానం నేర్పించిన తర్వాత పుస్తకాలు ఇవ్వకుండా న్యూస్ పేపర్ ఇచ్చి, అమ్మ ఈ న్యూస్ పేపర్ చదువుకొని సాయంకాలం వచ్చేసరికి అందులో ఏదైనా నీకు నచ్చిన స్టోరీని దాన్ని ఇంగ్లీష్లోకి మార్చమని, హిందీలోకి మార్చమని అట్లా హోంవర్క్ ఇచ్చిపోయేటోళ్ళు. నేను సాయంకాలం వచ్చి నువ్వు మార్చింది నేను చూస్తా అని. ఈమెం చేసేది, న్యూస్ పేపర్ను చదివి అందులో ఆమెకు నచ్చిన విషయాన్ని లాంగ్వేజ్లో ఇంగ్లీష్లోకి మార్చి వాళ్ళ అన్నయ్యకు చూపెట్టేది. చూపెడితే ఆయన ఏం చేసేవాడు, ఆయన చూడకుండా డిక్షనరీ కొనుక్కొచ్చి డిక్షనరీ చూపెట్టి అందులో మార్చినటువంటి విషయాలకు ఏమేమి మీనింగ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పేసి, ఒకవేళ నీకు ఏదైనా సమాచారం కావాలి అనే ఒక విషయాన్ని నువ్వు మార్చుకోవాలని అనుకున్నప్పుడు దాని అర్థాలు ఏందని అది చూసుకోమని చెప్పేసి అది ఇచ్చేవాళ్ళు. డిక్షనరీ ఇచ్చేవాళ్ళు. డిక్షనరీ ఇస్తే ఆమె డిక్షనరీ ద్వారా సెల్ఫ్ వెరిఫికేషన్ కొత్త అర్థాలు తెలుసుకుంటాయి రోజు. అలాగే అంటే చూడండి, ఒక న్యూస్ పేపర్ ద్వారా మొత్తం ఆమెను ఒక పండితురాలని చేసిండు వాళ్ళు అన్నయ్యలు. విదుషీమణి చేసి, అంటే వేరే పుస్తకాలకు కాకుండా కేవలం న్యూస్ పేపర్ ద్వారా ఆమెను స్కూల్కి వెళ్లకుండా సొంతంగా ఇంట్లోనే పెట్టి ఆమెకు విద్యా జ్ఞానం నేర్పించడమే కాకుండా ఆమె ఆ రోజుల్లోనే పేపర్లకు వ్యాసాలు రాసేంత లెవెల్కి ఎదిగింది. అంటే ఆ రోజుల్లో కొన్ని ఏళ్ళ తరబడి ఆమె వ్యాసాలు వచ్చి ఉండేవి పేపర్లలో. ఆమె వ్యాసం లేని పేపర్ ఆ రోజుల్లో ఉండేది కాదు. అంటే చూడండి అంత స్థాయికి వచ్చింది ఆమె. అంటే ఒక రకంగా స్వతంత్రం ముందు అనంటే ఫ్రీడమ్ ఫైట్ గురించి కూడా రాసి ఉంటది. అన్ని ఘోరంగా ఆమె ఆ రోజుల్లోనే. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లోకి వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి పక్కింటి ఆమె వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరు సంభాషణను సైలెంట్ గా విని ఆ సంభాషణ పేపర్ రాసి పంపించేది. తెలియదు చూడండి. ఆమె మ్యాటర్ ఎక్కడి నుంచో పెట్టుకోలే, ఇంట్లో మాట్లాడకుండా. ఇప్పుడు ఆమె వచ్చి ఆమె సాధక బాధకాలు వాళ్ళ అమ్మకి చెప్తుంది. వాళ్ళమ్మ ఏదో పరిష్కారాలు సూచిస్తుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది విన్నది విన్నట్టుగా మొత్తం రాసి పేపర్లకు ఇస్తే వాళ్ళ పేపర్లో పాఠకుల సంఖ్య పెరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు సేమ్ మీరు చెప్తుంటే నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మన టాక్స్ కూడా ఇప్పుడు వాటిని ఏమంటారు, వాళ్ళు వీళ్ళు ముచ్చట పెట్టుకునేటివి విని దాని మీద వ్యాసం రాసి పంపించేది. వ్యాసాలు రాసేది, కథలు రాసేది. కథలు కూడా రాసేది, ఒరిజినల్ కథలు. అప్పుడు అయితే సేమ్ ఇప్పుడు మన అదే ముచ్చట్లు మనం ఇప్పుడు మన దానికి టాక్స్ అనే దానికి పెడుతున్నాం. అది నేననేది అదే, ఎందుకంటే అదే చెప్తున్నాను నేను అందుకోసమని. అట్లా ముచ్చట్లనే ఆమె పేపర్లకు రాసి పంపిస్తుడు. రోజు అవి ధారావాహికంగా వస్తూ ఉండేవి. 5-6 సంవత్సరాల కొద్ది. మళ్ళా ఒకరోజు ఏదో ఒకటో రెండో వ్యాసాలతో సంబరపడతారు. కానీ
కొన్ని ఏళ్ళ తరబడి ఆమె ఆమె పంపించే సమాచారం పేపర్లో ముద్రితం అవుతుందంటే ఒకటి ఆ రోజుల్లో రచయితలు తక్కువ ఉన్నారు అనడానికి నిదర్శనం. రెండు, ఈమె అంత ఆసక్తికరమైన కొత్త కొత్త విషయాలను అందిస్తూ ఉండేది అన్నట్టు. అంటే చూడండి, వెరైటీ వెరైటీ శీర్షికలతోని కొత్త కొత్త విషయాలు. అక్కడ వాళ్ళు ఏం ముచ్చట్లు పెడుతున్నారు, అక్కడ వాళ్ళు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ముచ్చట్లు జరుగుతున్నాయి దానిపైన కూడా వ్యాసాలు. అంటే మళ్ళీ వ్యాసం ఒక్కటే అని కాదు, మళ్ళీ అది ఏంటంటే చూడండి ఆమె టాలెంట్. ఇప్పుడు వ్యాసం లెక్క రాస్తే అది ఒక బోర్ కొడుతుంది మళ్ళీ కొంతకాలానికి. అన్ని వ్యాసాలు చదవబుద్ధి కాదు కాబట్టి ఏం చేసేది, ఒక స్నేహితురాలు ఇంకో స్నేహితురాలకి లేఖ రాసినట్టుగా ఒక శారదా లేఖలను పెట్టి రాసేది. అంటే మ్యాటర్ను వ్యాసంగా రాయడం, లేఖగా రాయడం, అలాగే కవిత్వంగా రాయడం. అంటే చూడండి, కవిత్వంగా రాయడం మళ్ళా ఇట్లా వెరైటీ వెరైటీ పనులు చేసేది ఆమె కనపడుతు లక్ష్మమ్మ. మేము చిన్నప్పుడు ఉపవాచకంలో ఒక లెసన్ ఉండే ఆమెది. ఆ ఉపవాచకంలో ఆమె గురించిన పాఠం ఒకటి కనపర్తి వరలక్ష్మమ్మ అని ఒక వ్యాసం ఉండే. ఆమె అప్పుడు వ్యాస రచన పోటీల్లో కానీ దేంట్లోనైనా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఆమె ఎక్కడైనా ఎక్కడికి పోయినా. అట్లా ఆమె అంటే ఒక ఇంట్లో వాళ్ళ అన్నేళ్ళు నేర్పిన చదువుతోని ఒక గొప్ప పండితురాలైందండి ఆమె. అంటే చూడండి, అట్లా ఆమె రాసినవన్నీ కూడా పేపర్కి ఇచ్చినవన్నీ కూడా ఏం చేసిందంటే ఆ పేపర్లోకి ఇచ్చిన విషయాలన్నిటి కలిపి మళ్ళీ పుస్తకంగా తయారు చేసిండు. అంటే అవన్నీ మళ్ళీ పేపర్లు ఉంటే అవి పోతే కనుమరుగైతాయి అని చెప్పేసి వాటిని ఏం చేసిందంటే మళ్ళీ బుక్కులుగా విడుదల చేసిండ్రు. అంటే తెలిసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చేసిండ్రు, ఆమె ఇచ్చేటువంటి మ్యాటర్ మళ్ళీ పోతుందని భద్రపరిచి మరి మళ్ళా వాటి పుస్తకాలుగా కూడా ఇచ్చిందట. అంటే చూడండి, నాకు కొంచెము ఈ విషయం మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. వెనకట రచయితకు ఎంత వాల్యూ ఉండేదో ప్రచురకర్తకు కూడా అంతే వాల్యూ ఉండేది. ఎందుకంటే వాళ్ళకు అభిరుచి ఉండాలి కానీ ప్రచురణకర్త అంటే ఆయనకు ఆ టాలెంట్ గుర్తించగలగాలి, దానికోసం డబ్బు పెట్టేంత తెగింపు ఉండాలి. ఎంత ఇష్టం ఉంటే ఆ పనికి వస్తారు ముందుకు. అందరు రారు కదా, అందరు రారు. మళ్ళీ ప్లస్ ఆయన చేసేది ఏదో వ్యాపారం కోసమో అందులో లాభాలు వస్తాయని చేసిన వాళ్ళు కాదు. ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుతాను అనేటువంటి ఒక ఉద్దేశం కొద్ది చేసిన వాళ్ళు. వాళ్ళు అంటే త్యాగాలే. వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బును త్యాగం చేశాను. అట్లా అవన్నీ చాలా మందికి ఉపయోగపడ్డాయి నాలెడ్జ్ ఇవ్వడంలో. తర్వాత వాళ్ళకి డబ్బు వచ్చింది, కొందరు రాలేదు, అది వేరే విషయం. ఆ రోజుల్లో చూడండి, ఇప్పుడు అన్ని ఇంత కమర్షియల్ గా ఉండేటోళ్ళు కాదు కదండి. అప్పుడు యాడ్ ఇట్లా ఆదాయం వచ్చే పరిస్థితి ఏడున్నాయండి. అందుకని ఇప్పుడు మన చంద్రబోస్ లాంటి వాళ్ళు ఊర్లో పత్రిక నడిపినా అని చెప్పుకుంటాడు ఆయన. ఏంటిది, చిన్నగా వ్యాసాలు రాసి ఊర్లో నేనే పంచేవాడిని, లైబ్రరీలో పెట్టొచ్చేవాడిని, పంచేవాడిని అని పెన్ను పేపర్ మీద రాసి పంచేవాడిని, జరిగిన వార్తలు అని చెప్పేసి చెప్పేవాడు. ఏ చంద్రమౌళి? చంద్రబోస్. చంద్రబోస్, అవునవును. వాస్తవం ఊర్లో చిన్న పత్రిక నడిపినా అని చెప్పిండు. అవునవునవును. ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది, మన వాడలో ఏదో ఒక రైతుకు భవం దొరికింది, లేదా ఇంకో వాడలో ఏదో ఎవరో కుటుంబ కలహాలు, ఇంకో వాడలో ఏదో నాయకుడు వచ్చిండు గలాట జరిగింది, ఏదో గుడిలో ఏదో పూజ ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఇట్లా విలేజ్ లో జరిగే విషయాలను అట్లా రాసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా స్వయం అంటే దస్తూరుతో రాసి 4 కార్బన్ పేపర్ రాసి వాడకు ఒకటి ఇచ్చి సమాచారాన్ని ఇచ్చి అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు వాట్సాప్ అయింది. అవునవును, అక్కడే నిజం అడనే పడుతుంది కానీ అదే వాట్సాప్ అయింది. కానీ ఈ ఒకటే పోతుంటే ఈ రీడింగ్, రైటింగ్ అంటే పెన్ను బట్టి పేపర్ మీద రాయడం ఒకటి, పూర్తిగా చదవడం ఒకటి మొత్తమే బంద్ చేస్తారు అనేది నాకు అనిపిస్తుంది. అంతా డిజిటల్ టైపింగ్, లేకపోతే వాయిస్ కమాండ్ అయితే టైపింగ్ లేదా వాయిస్ కమాండ్, అంతా మళ్ళీ ఆటో కరెక్షన్స్ తోటి. టైపింగ్ అయితే ఆటో కరెక్షన్ తోటి. సో దీనివల్ల ఇది మంచా చెడా అసలు?
ఎందుకంటే చూడండి, రీడింగ్ అనేది అలవాటు ఉండడం వల్ల 100 ఏళ్ల కిందట ఒక వ్యక్తి ఒక కనపర్తి లక్ష్మణ్ అంటే ఇప్పుడు సుమారుగా 100 ఏళ్ళు కావస్తానండి ఆమె ముచ్చట. అంటే ఇప్పుడు ఆమె విషయాన్ని మనం ప్రస్తావించుకొని మాట్లాడాలంటే ఖచ్చితంగా రీడింగ్ చేయడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే 100 ఏళ్ల కిందటి విషయాలు, 100 ఏళ్ల కిందటి మనిషి చరిత్రాలకు విషయాలను మనం ఈ జనరేషన్ కు తెలవాలి అంటే అది రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. లేదంటే ఏమవుతుంది అంటే ఈ ఇప్పటికున్న విషయాలను ఎవరైతే రీడింగ్ అలవాటు లేదో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు చాలా వరకు పాత విషయాలు తెలిస్తేనే ముందు చూపు ఉంటుంది. ముందు ముందు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి విషయాలు ప్రస్తావించాలో అట్లాంటి ఈ జనరేషన్ తెలుస్తలేవు, తెలియట్లేదు. అంటే తాత్కాలికమైనటువంటి ఏదో నడుస్తుంది తప్ప అంతా ఇప్పుడు ఈ యూట్యూబ్ రీల్స్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అప్పుడు ఏం నడుస్తుంది దాన్ని యూజ్ చేస్తుడు అప్పటిదప్పుడు, మళ్ళీ మర్చిపోడు. ఇప్పుడు ఎవరినన్నా ఏదైనా ఒక టాపిక్ మీద 2 నిమిషాలు, ఒక్క నిమిషమో కనీసం ఒక అభిప్రాయమో చెప్పమంటే చెప్పగలుగుతున్నారండి? అంటే అవును, సెల్ఫ్ బిల్డింగ్ లో కూడా ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ రాయమని నేను ఇది ఒక చిన్న టెస్ట్ చేసిన. నీ గురించి నువ్వు నాకు వైట్ పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి ఒక 5 లైన్స్ మీ గురించి మీరు రాయమని అంటే చాలా టైం పడుతుంది రాయడానికి. చెప్పమంటే చెప్పేసేస్తున్నారు. అండ్ ఏంటిది సిస్టమ్ లో టైప్ చేయమనంటే కొంచెం ఫాస్ట్ గానే వెళ్తుంది. ఆ పేరు మీద పేపర్ పెట్టి ఆ రాయడము ఎంతో సేపు ఆలోచించి రాయాల్సి వస్తుంది. ఆ వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ ని దాన్ని అక్కడ రాయడము, ఆ గ్రామటికల్, ఆ కామాను, ఆ ఫుల్ స్టాప్ ని యూజ్ చేయడము, ఇదంతా వస్తలేదు పెన్ను మీద దాంట్లో పెట్టి రాయమనంటే. ఏదో రైటింగ్ కూడా అంతా కోడ్ గెలికే రైటింగ్లు అయిపోయినాయి. అవును. అంటే ఇప్పుడు చదవడం అయినా రాయడం అయినా ఎందుకోసం చేసిందంటే దీని వల్ల భాష బ్రతుకుతుంది అనమాట. భాష నిలవడానికి, భాష బ్రతకడానికి చేసిన పనులు ఇవి. లిపి బతకడం కోసం చేసినటువంటి, ప్లస్ అది రాసినటువంటిది తన మనిషి ఉండకపోవచ్చు కానీ తను రాసిన మాటలు, తన అభిప్రాయాలు, తన తెలివితేటలన్నీ కూడా రాబోయే తరానికి కూడా చాలా స్ఫూర్తినిచ్చేవి, చాలా ఆలోచింపజేసేవి. ఆ విధంగా ఉండేది అది. ఇప్పుడు అది లేదు. ఏదో ఆ క్షణం మాట్లాడితే ఓవరాల్ గా అయిపోతుంది. అంటే ఏదో మళ్ళా ఏంటిది మన పాత కాలంలో, ఆదిమ కాలంలో కదా మనుషులు భాష లేనప్పుడు సైగలు చేసినట్టుగా అయిపోయింది. అంటే అదంతా దాన్ని భద్రపరిచేటోళ్ళు లేరు. బ్యాక్ వెళ్ళి రీసెర్చ్ చేసేటోళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ డేటాను వెళ్ళి ఈ సబ్జెక్ట్ మీద నేను ఆ డేటాను రీసెర్చ్ చేసి చూడాలి, ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ ఆలోచన నాకే వచ్చిందా, వేరే వాళ్ళకి కూడా వచ్చిందా వెనకటికి ఒకరికి అనేది ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అనేది లేకుండా పోతుంది, ఒక ఇన్స్పిరేషనల్ రీసెర్చ్ అనేది లేకుండా పోతుంది. అంతే. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి చెప్పినటువంటి మాట అనేది కొన్ని వందల మందికి, అందుకే ఆయన అంటాడు కదా కాళోజీ గారు, ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్ళ కదలిక అంటాడు. ఒక్క సిరాజు మీ పేపర్లను పెట్టి ఈ పుస్తకాలను పేపర్లను బట్టి ఆయన చెప్పిన మాట, ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్ళ కదలిక అన్నాడు. అంటే ఒక రాసిన పదం, ఆ పదం ఎందరినో కదిలిస్తుంది. అది అదే ఊరికే మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఆ క్షణం ఏముంటుంది అంటే దానివల్ల ప్రభావం ఏం చూపెడుతుంది? ఆ ఎదురున్న వ్యక్తికి దగ్గర చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వినగలిగితే వాళ్ళకి ఏమన్నా చూపెడితే ఆ క్షణం ఆలోచిస్తే తర్వాత మర్చిపోతారు. అలా కాకుండా ఒక డైరీలోనో, ఒక బుక్ లోనో, ఒక పేపర్ లోనో రాసిన మ్యాటర్ అది స్థిరంగా ఉండిపోతుంది. అందుకోసమని ఇప్పుడు ఈ జనరేషన్ కు రీడింగ్ స్కిల్ అయినా, రైటింగ్ స్కిల్ అయినా డెవలప్ చేయాలంటే అది న్యూస్ పేపర్ ద్వారా సాధ్యమవుతుంది. స్కూల్లో టీచరు కేవలం పాఠాలు చెప్పడం ద్వారా పిల్లలు బాగా తయారు కారు. న్యూస్ పేపర్ మనుషుల్ని చాలా అద్భుతంగా తయారు చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. న్యూస్ పేపర్ ని కనుక పిల్లవాడికి చేరువలో ఉంచితే పిల్లవాడికి ఖచ్చితంగా బ్యాగులో. అండ్ ఇంకొకటి ఈ బాడీ కనెక్టివిటీ పరంగా కూడా ఈ ఐస్ మనము చదివింది రైటింగ్ ఇవి రెండు, ఎందుకంటే ఫిజికల్ గా మనం రైటింగ్ అనేది ఫిజికల్ గా చేస్తున్నాం కదా, రైటింగ్ ఫిజికల్ గా చేసినప్పుడు ఇంటర్ కనెక్టెడ్ ఉంటది కదా మనకి. ఎలాగో ఈ రాసేటప్పుడు మనము గుర్తున్నంత గుర్తు మనం చూసేటప్పుడు ఉండదు. చూసేటప్పుడు అంటే వినేటప్పుడు కానీ
ఇప్పుడు అవును అవును తాత్కాలికంగా అవును. ఒక క్షణం చూసేది గానీ, ఈ రీల్స్ అవును. పరంగా గానీ, ఇట్లాంటి వాటి పరంగా గానీ. మీరు అది మళ్ళీ మీరు చదివినంత గుర్తు కళ్ళతోటి. ఎందుకంటే కళ్ళను కూడా ఫిజికల్‌గా మనం వాటిని ఉపయోగిస్తున్నాం గదా! ఆ మీరు చదవడంలా. ఆ చదవడం, రాయడం అనేది 2 ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటాయి. అవునవును. అవును. అది కరెక్ట్. అది కరెక్ట్. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు మనిషికి కొన్ని విషయాలు రావటమైనా, నేర్చుకోవటమైనా, తిరిగి ఎక్స్‌ప్రెస్ చేయడమైనా ఇదంతా బలంగా మెదడులో నాటుకోవాలి అనంటే ఖచ్చితంగా కళ్ళతో ఫిజికల్ టచ్. చూస్తే కళ్ళతో చూస్తే అది మెదడు రిసీవ్ చేసుకుంటది. అలాగే నోటితో పలికితే, చెవులతో వింటే ఇది వస్తది. దానికి తోడు చేత్తో రాస్తే ఆ స్పర్శ జ్ఞానం ద్వారా అంటే ఇంకొకటి కొత్తగా యాడ్ అయితాంది. దానివల్ల ముట్టబడిపోతదన్నమాట. అంటే బాగా రోజులు గుర్తుండిపో అంటే ఇక దాన్ని మన జీవితంలో మర్చిపోలేనంత స్థిరంగా ముద్రపడిపోతదన్నమాట. కాబట్టి మనం వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీకు ఏ ఆలోచన వస్తే అది రాసుకోవడం. అందుకే చాలా గొప్ప వాళ్ళంతా చేతిలో డైరీ ఉంటది ఎప్పటికి. వాళ్ళకి ఎప్పుడు ఏ థాట్ వచ్చినా రాసుకుంటా అంటారు. రాసి పెడతారు. రాసి అవునవును. చాలా పెడతారు. సార్లు నేను గూడా జూసిన. చాలా మంది ఒక డైరీ క్యారీ చేస్తా ఉంటారు. డైరీ చేస్తారు. ఇప్పుడు ఎడిటోరియల్ ఇప్పుడు వ్యాసాలు రాసేటోళ్ళైనా, కవులైనా, రచయితలైనా, ఇప్పుడు సినిమాలకు పాటలు రాస్తే ఆయన దగ్గర కూడా ఒకటి డైరీ కంపల్సరీ ఉంటాయి. ఆయనకి ఎప్పుడు అది రాసి పడేస్తా అంటాడు. ఎప్పుడు ఏ క్షణంలో మనిషి స్పందించేది తెలియదు. ఏ వాతావరణం, ఏ సంఘటన ఎదురైనప్పుడు తన్నుకొస్తాయి అంతే దానికి సంబంధించి. వాళ్ళు వెంటనే రాసుకోవడం చేస్తా అంటారు. అట్లాగే పిల్లలకు వచ్చే ఆలోచనలు కూడా వాళ్ళు అలా నోట్ చేసుకోగలిగితే చాలా చాలా బలంగా గుర్తుండిపోతది. గుర్తుండిపోతుంది. బలంగా గుర్తుండిపోతుంది. మామూలుగా దాని జీవితంలో మర్చిపోరండి అట్లాంటివి. ఆ, ఇప్పుడు తగ్గిపోయినాయి. చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు స్కూల్ కాంపిటీషన్స్‌లలో ఎస్సే రైటింగ్స్ అని, స్పీచ్ ఆ, కాంపిటీషన్స్ అని, ఎస్సే రైటింగ్స్ అని బాగా జరిగేటివి అసలు. 80స్, 20స్ ఆ టైంలో. అవును. మండల స్థాయిలో అట్లా నిర్వహించేది. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించేది. ఇప్పుడు అక్కడ కొంత మార్కు ఆ రైటింగ్ స్కిల్స్ మీద గూడా వెళ్ళేది. వాళ్ళు రాసే వ్యాసంకు కొంత మార్క్ ఇచ్చినా గూడా, ఆ కూర్పు, ఆ రాసే రైటింగ్ పెన్నుతోటి మనం ఫిజికల్‌గా రాసే రైటింగ్ గూడా వాళ్ళు అది గూడా దానికి కొంత మార్క్ ఇచ్చారు గదా! కంపల్సరీ హ్యాండ్ రైటింగ్ ఇచ్చేవాళ్ళు. హ్యాండ్ రైటింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాసినందుకు గ్రామటికల్. సోషల్ అభినందనగా సోషల్ గా బహుమతి ప్రదానం చేసి వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. అంటే అందులో మ్యాటర్ కు కొందరు అమ్మ గురించి రాయమంటే వాళ్ళు ఒరిజినల్ స్టోరీ చెప్తారు. వాళ్ళ అమ్మకు ఉన్న కనెక్షన్ చెప్తా అంటారు. వాళ్ళకి ఎవరు నేర్పిండ్రు అంటే వాళ్ళ అనుభవం ద్వారా వచ్చినటువంటి ఒక ఆలోచనను షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఆ చిన్న వాక్యం కూడా ప్రైజ్ ఇస్తుంది ఒక్కొక్క సందర్భంలో. అట్లాంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల ఆ థాట్ వింతగా ఆలోచించడం. అంటే చూడండి వాళ్ళు ఒక కొత్తగా అంటే ఏ రచయిత చెప్పింది ఏదో చదివి రాసి పట్టుకొచ్చుడి అది చదవడం వల్ల కొత్త ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు అమ్మ గురించి పాటలు ఎన్నో ఉన్నాయి. అయినా 100,000 పాటలు ఉన్నా 1001 పాట ఎట్లా పుడుతుంది అంటే చదవడం వల్ల పుడుతుంది. చదవడం వల్ల ఇక కొత్తగా రాయవచ్చు. ఇట్లా ఆయన ఇట్లా చెప్పాడు, నేను ఇంకో ఈ రకంగా కూడా నేను వ్యక్తం చేయవచ్చు అనే విషయం చదువు ద్వారానే కొత్త విధానం ఏంటో మెదడు చెప్తుంది. చూడడానికంటే ఎక్కువ చూసి ఊరికే ఓరల్ గా మాట్లాడిన దానికంటే కూడా వీళ్ళు రీడింగ్ చేసిన వాళ్ళు ఎట్లుంటారంటే ఫలానా కవి అట్లా చెప్పాడు అమ్మ గురించి, ఈయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, 10 మంది 10 రకాలుగా చెప్పారు, నేను 11వ రకం ఇట్లా కొత్తగా చెప్తా. ఆల్రెడీ నేను చెప్తే మళ్ళీ నేను కాపీ చేసినట్టే కదా, నా కొత్త విధానం ఉంది. కాబట్టి ఈ కొత్త విధానం రావాలంటే 10 చదవాల్సిందే కదా. 10 విషయాలు చదివినప్పుడే 11వ విషయం ఎట్లా కొత్తగా చేయాలనో తెలుస్తుంది. లేదంటే ఏమవుతాయంటే ఓరల్ గా చెప్పినప్పుడు చెప్తాడు, అది ఆల్రెడీ రిలీవ్ అయి ఉంటది. మనం చెప్పే అభిప్రాయం మాకంటే ముందు 10 మంది 100 మంది చెప్తుంటారు. కానీ అవి చదివి ఉన్నాం అనుకోండి, ఆల్రెడీ ఈ ఆలోచన కాదు, దానికి వేరే కొత్త పదాలు వాడాలి, దానికి కొత్త భావం వ్యక్తం చేయాలి అనే ఆలోచన రీడింగ్ వల్లనే తెలుస్తా ఉంటాయి. కొత్త రచనలు కూడా పుడతా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది అందరూ ఎక్కడో ఉన్న విషయాన్ని చెప్తున్నారు తప్ప ఓ కొత్త ధనంతో తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడన్నా మనం వింటున్నామా? చూసి ఆ చెప్పిన విషయం వెర్రి చాష్టలు వెకిలి వేషాలు తప్ప
మనం అవి కనిపిస్తానే తప్ప వేరే ఏం లేదు. ఒక ఏ- నథింగ్ దేర్. ఏ- ఇప్పుడు ఒకప్పుడు నేను 15th ఆగస్ట్ వచ్చిందంటే చాలా రకాల యాక్టివిటీస్ పెట్టేటోని. ఈ రోజు మా స్కూల్లో జరిగిన కార్యక్రమాలు డాన్సులు అన్ని డాన్సులే అంతే. అందులో స్పీచ్ అనేదే వస్తలేదు. ఒకే ఒక్క స్పీచ్ పెట్టారు. ఒకప్పుడు టీచర్లు 20 మంది ఉంటే 20 మంది ఉపన్యాసాలు ఉండేవి. 20 మంది ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు 500 మంది పిల్లలు ఉంటే 500 మంది పిల్లలు 20 మంది మాటలు శ్రద్ధగా వినేటోళ్ళు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది మళ్ళా. నిశ్శబ్దంగా వినేది. ప్రతి లాస్ట్ 3 గంటల కార్యక్రమం నడిస్తే 3 గంటల ప్రారంభంలో ఎట్లయితే ఉన్నారో ఎండింగ్ లో కూడా అదే ఉత్సాహము, అదే సంతోషం, ఇంకా రెట్టించినటువంటి సంతృప్తితోని ఈ రోజు మా సార్ ఇది చెప్పాడు, ఆ సార్ ఇది చెప్పాడు, ఇది చెప్పాడని అవన్నీ ఇంటికి వచ్చి మా మమ్మీ తెలుగు ఈయన ఇట్లా ఈసారి ఇట్లా అన్నాడు, మా మ్యాథ్స్ టీచర్ ఈ విధంగా చెప్పాడు నాకు అని అవన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలు చెప్తా అంటే సంబరపడేది. పిల్లలు స్కూల్లో జరిగిన విషయాన్ని. ఇప్పుడు ఎవరన్నా స్కూల్లో పలానా టీచర్ కి చేసిన అనేటోడున్నాడా, వాళ్ళకు ఒక డైరీ పెట్టారు. డైరీ పెడితే ఆ డైరీ హోంవర్క్ రాసుకున్నాడు వరకే. దాన్ని మళ్ళీ వాళ్ళు ఎవరన్నా పేరెంటో ఇంకెవరన్నా ట్యూటరో దాన్ని చూసి నానా నువ్వు ఇది చేసినవా అని మనమే వాటిని గుర్తు చేసి వాళ్ళు రాయలేకపోతే వీళ్ళు రాసి మేనేజ్ చేస్తాం. చూడండి, అప్పుడు డైరీ లేదు కానీ టీచర్ ఏం చెప్తుండో అన్ని ఇంటికాడ చెప్పేది. చూడండి, ఇప్పుడు డైరీలో 5-6 పాయింట్లు రాస్తేనే అవి ఎవరో ఒకరు ఓపెన్ చేసి గుర్తు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు గుర్తు చేసిన అవసరం లేదు. పిల్లవాళ్ళు ఇంటికి వస్తూనే వాళ్ళు బల్లె జరిగిన ముచ్చట్లన్నీ వాళ్ళ మమ్మీతోనో వాళ్ళ నాన్నతోనో వాళ్ళ తాతయ్యతోనో నాన్నమ్మతోనో ఎవరితోనో ఒకరితో ముచ్చట్లు చెప్తూనే ఉండేది. ఏ పాఠం చెప్పిండానా, ఏ లెక్కలు ఏం చెప్పిండు, ఇది ఏం చెప్పిండు, అదేం చెప్పిండు అంటే ఒళ్ళు పోకుండా. ఒక సినిమా చూస్తే స్టోరీ ఎంత బాగా చెప్తారో స్కూల్లో టీచర్ చెప్పిన లెసన్ అంతా కూడా పొందికగా చెప్పేటువంటి పరిస్థితులు ఉండేది. ఇంట్లో మాట్లాడుకుంటా అంటే చెప్పేది అన్ని. చూడండి, సినిమా వేసిన సినిమా స్టోరీ ఎంత ఇష్టంగా ఎంత ఆనందంగా చెప్తారో. ఇక మళ్ళీ మనకు వేరే టాపిక్ లో కూడా పోయేటట్టుంది. అదేంటిది షేరింగ్. ఆ షేర్ చేసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఇది జరిగిందని. ఇప్పుడు ఆ షేరింగ్ కూడా లేదు, చెప్పడం లేదు. ఇంటికి వచ్చి స్కూల్లో ఇలా జరిగిందనే విషయాలు కూడా మనం నేను అప్పుడు షేర్ చేసుకునేటోని. స్కూల్ ఇట్లా చేసిల్లు అట్లా చేసిల్లు. అట్లీస్ట్ మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా హాలిడేస్ కి ఊరికి వెళ్ళినప్పుడు సార్ ఇట్లా ఈసారి అట్లా చెప్పిండు, ఈసారి ఇట్లా చెప్పిండు, లేదు మా సార్ చెప్పిండు అట్లా చేయొద్దు అని వీళ్ళకి కూడా చెప్పేవాళ్ళం. లేదు గ్యాస్ ఇట్లా వస్తుందంట. ఇవన్నీ షేరింగ్ చేసుకోవడం వల్లనే కొత్త ఒక బ్యాక్ జనరేషన్ కు ఫార్వర్డ్ జనరేషన్ కు గ్యాప్ అర్థమయ్యేది. అంటే అంత ఇన్సైట్ఫుల్ గా కరెంట్ అఫైర్స్ మీద చెప్పేవాళ్ళు వెనకట. అవును, రీడింగ్ రైటింగ్ స్కిల్ తో పాటు లిజనింగ్ స్కిల్ అన్నట్టు ఇది మూడో అంశం. లిజనింగ్ స్కిల్ అంటే స్కూల్లో విన్న విషయాన్ని మళ్ళీ ఇంకోటి ఏముంది, రీడింగ్ లిజనింగ్ తర్వాత ఇప్పుడు టాకింగ్ స్కిల్, స్పీకింగ్ అన్నట్టు. అంటే చూడండి, ఈ స్పీకింగ్ లిజనింగ్ స్కిల్స్ అన్ని కూడా ఎలా జరిగేదంటే, ఒకటి స్కూల్లో వినేవాడు, రెండోది ఇంట్లో మాట్లాడేవాడు. అంటే ఈ 2 స్కిల్స్ ను కూడా తల్లిదండ్రులు చదువు లేకున్నా కానీ పిల్లల్ని ప్రోత్సహించారు. ఆ రకంగా వాళ్ళు ఊరికే కదిలించేది, నాన్న ఇవాళ ఏం జరిగింది బిడ్డ అని ఊరికే చెప్తే పిల్లలు ఎంతో ఉత్సుకతతోని ఆనందంతోని అక్కడ జరిగిన ముచ్చట్లని చెప్తా అంటే వీళ్ళు కూడా ఇంకా మళ్ళీ వీళ్ళేంటి వాళ్ళేంటి అని వాళ్ళ నుంచి ఇంకా విన్న విషయాలన్నీ బయటికి గట్టించేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ స్పీకింగ్ స్కిల్ ను కూడా పేరెంట్స్ డెవలప్ చేసేవాళ్ళు. మాటకారితనాన్ని వాళ్ళు మాట్లాడే ఫస్ట్ నచ్చినట్టే మాట్లాడవచ్చు, ఫస్ట్ చిన్న సగమే చెప్పవచ్చు కాక ఇంట్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళని అట్లా ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు వివరంగా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. అవునవును, ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన. ఇప్పుడు 4-5 years ఏజ్ లా కొంచెం మనోడికి 4, 5, 6 ఇప్పుడు కొంచెం ఆ ఏజ్ లలో కొద్దిగా నత్తి వచ్చేది. వాడు ఏదో చెప్పాలని అనుకునేది కానీ అది గుర్తుకు రాకపోయేది. ఏంటిది చెప్పినానా అని అనేది. చెప్పినానా అని అంటే వాడు చెప్పేవాడు. అప్పుడు ఆలోచించుకొని
అట్లీస్ట్ మనకి ఆ వర్డ్ గుర్తుకు రాకపోయినా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని తెలుగు హిందీలో ఏమంటారు అనే దాన్ని వాడు గుర్తు చేసుకొని అట్లయినా చెప్పడానికి ప్రయత్నం చేసేటోడు. కాదు నాన్న అది 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 అని అనుకుంటే దాన్ని చూపెట్టేసి మళ్ళీ మనం వాడికి అది ఏంటో చెప్పే ప్రయత్నం చేసేటోళ్ళం. నేను చేసేటోడిని. అది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయించిన నేను. ఈ అనుభవం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళు చెప్పే ముచ్చట ఆల్రెడీ వాళ్ళ టాపిక్ ఏందని వీళ్ళకి తెలుస్తుంది. తెలిసినా కానీ ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లనే ఉంటాడు కదా, ఈ మాట గిదని ఉంటాడు కదా. ఒకవేళ వాళ్ళు సామెతను ఒక పదాన్ని పాడాలనుకోండి, పాడాలనుకున్నప్పుడు వాళ్ళు సగమే గుర్తుంటే వీళ్ళు ఆయన దాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీకు ఒకటి షేర్ చేస్తాను. అది మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. అయితే ఇప్పుడు నా కొడుకు చిన్నవాడికి ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మీ కింద మా కాలనీలో అందరు ఫ్రెండ్స్ కదా వాళ్ళంతా. ఆ ఫ్రెండ్స్లల్లా ఒకరి మమ్మీ బర్త్డే ఉంది. సో అందరు కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఎవరి దగ్గర ఎంత 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 ఉన్నది అని చెప్పేసి. నేను ఎక్కడో బయట ఉన్నా, మా అత్తమ్మ ఉన్నది ఇంట్లో. మా అత్తమ్మ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసి, నాన్న నాకు 30 రూపీస్ కావాలి అని అన్నాడు. 30 రూపీస్ కావాలి నాన్న అంటే, నేను వస్తున్నా నాన్న అని చెప్పిన. నేను ఇవ్వలే, నేను వెళ్ళు నువ్వు ఫోన్ పే కొడతా. నేను అప్పుడు ఆన్ ది స్పాట్లో ఆలోచించిన అప్పుడే. నేను ఫోన్ పే కొడతా, నువ్వేం కొనుక్కుంటావు కొనుక్కోపో. 7 years ఫోన్ పే కొడతా, అక్కడికి వెళ్ళి నెంబర్ కాల్ చేయని. ఆ షాప్ అతను కూడా తెలుసు. వెళ్ళి తీసుకో అని చెప్పేసి నేను అదంతా ఏం చెప్పలేదు. లేదు నాన్న నేను వస్తున్నా నాగా అని చెప్పిన తర్వాత సరే నాన్న రా అని అన్నాడు. సరే ఆ కప్లో ఒక 10 రూపీస్ ఉంది. 30 రూపీస్ ఎందుకు, ఆ 10 రూపీస్ వెళ్ళి చిప్స్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకో. చిప్స్ కోసమే కదా అడుగుతున్నావు, 3 చిప్స్ ప్యాకెట్ ఎందుకు, మీ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుకుంటూ ఫోన్లో వచ్చిన, నేను వస్తున్నా నాగు అని చెప్పేసి. కప్లో 10 రూపీస్ కాదు నాన్న నాకు 30 రూపీస్ కావాలి అని అంటారు. సో వాడి కాంట్రిబ్యూషన్ 30 రూపీస్ అంటే నాకు అప్పటికి అర్థం కాలేదు. తర్వాత ది స్టోరీ ఎండ్ ఆఫ్ ది మధ్యలో ఒకటి లైన్ ఇచ్చి లాస్ట్ ఎండ్లో స్టోరీ చెప్తా. నేను వచ్చిన లోపల వచ్చిన తర్వాత వాడు ఆ 10 రూపీస్ పట్టుకున్నాడు. లేదు నాన్న వెయిట్ చేస్తున్నా, నాకు ఇట్లా ఏం చేస్తున్నారు అని అంటే, చిప్స్ ప్యాకెట్స్ కొంటాము అని చెప్పేసి, పార్టీ చేసుకుంటాము, చిప్స్ ప్యాకెట్ కొంటాము అని చెప్పేసి అని అంటాడు. అయితే నేను నోట్స్ ఉన్నాయి, 10 రూపీస్ నోట్, 50 రూపీస్ నోట్ ఉన్నది. కానీ నేను ఏం చేసిన అంటే కాయిన్స్ అన్ని తీసిన, అక్కడ ఇక్కడ వెతికినట్టు చేసిన, ఇంటి కింద అక్కడ ఇక్కడ కాయిన్స్ అన్ని కలెక్ట్ చేసిన అన్ని. ఎంత మిగతా 20 రూపీస్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్, 20 రూపీస్ కాయిన్ ఉండే, అది తీసుకోలే, అది పక్కన పెట్టినా. ఇవన్నీ వెతికి వాడికి చెప్పడం మొదలు పెట్టిన. ఎంత ఉంది ఇప్పుడు నీ దగ్గర, 10 రూపీస్ నోట్ ఉంది. 10 తర్వాత ఇగో ఇది 2 రూపీస్ కాయిన్, ఎంత అవుతుంది, 10 + 2 12, 12 + ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది అని ఇచ్చి వాడికి అంత మ్యాథమెటిక్స్ అట్లా నేర్పించి కౌంట్ చేసి, ఓకే నీకు ఎంత అయింది ఇప్పుడు మళ్ళీ కౌంట్ చేసుకో. 2-3 టైమ్స్ కౌంట్ చేయించిన వాడితోటి. 10 + 2 + 4 + 3 + 1 రూపీ + 1 రూపీ ఎంత అవుతుందని వేళ్ళ మీద కౌంట్ చేపించేసి, అప్పుడు వాడు ఓకే హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత వాడు వెళ్తుంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పైకి వచ్చి, వీడు ఇంకా వస్తాడు అన్నట్టు. వచ్చిన తర్వాత ఇక అది వేరే స్టోరీ. మళ్ళీ వాళ్ళని కూడా పిలిచి, ఇక 20 రూపీస్ కాయిన్ వీడికి ఇస్తే వీడికి అర్థమవుతుందో అర్థం కాదు అని చెప్పేసి, వాళ్ళు ఒక కొంచెం పెద్దోడు, మనోనికంటే ఒక 1 year 2 years పెద్దోడికి ఇచ్చిన చేతిలో పెట్టి, ఇది 20 రూపీస్ కాయిన్, ఇది కూడా యాడ్ చేయండి దాంట్లో వీడి కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఇచ్చిన. అంటే వాడి ముందట వీడికి చెప్పాలనే చెప్పిన. ఆ కాయిన్ చేతిలో పట్టుకొని ఉన్నా నేను. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కాయిన్ చేతిలోనే పట్టుకొని ఉన్నా కదా, ఇమ్మీడియట్ గా థాట్ వచ్చింది వీడికి చెప్పి ఇస్తే వాడు కూడా వీడికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అరే 20 రూపీస్ కాయిన్ రా ఇది అని చెప్పేసి, నువ్వు దీని ఇలా ఉంటుందిరా అని చెప్పేసి వాడు చెప్తే, వాని ఏజ్ వాడికి చెప్పినప్పుడు వాడికి అర్థమైపోతుంది అని నాకు అనిపించింది. సో ఇది ఈ రోజు జరిగిన స్టోరీ. వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ సెలబ్రేట్ వాళ్ళు కేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ బెలూన్స్ ఏదో కట్టేసేసి కేక్ కట్ చేపించేసి కేక్ పట్టుకొని ప్లేట్లో పెట్టుకొని ఇంకోటి ఏదో ఇచ్చారు, అది పట్టుకొని పర్క్ కోటి ఇచ్చి అది పట్టుకొని వచ్చాడు. అది వేరే స్టోరీ. సో దీంట్లో నేను 3 types ఆఫ్ లెర్నింగ్. ఫోన్లో మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా నువ్వు వెళ్ళు నేను చేస్తా పో అనలేదు, షాప్కి వెళ్ళి తీసుకోపో అని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి చేంజ్ రూపకంగా నోట్స్ ఉన్నా కూడా చేంజ్ రూపకంగా లెక్క పెట్టించిన. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో పెద్దవాడిని పిలిచి 20 రూపీస్ కాయిన్ కూడా కాంట్రిబ్యూట్ చేయి వీడి తరఫున అని చెప్పేసి, మొత్తం 50 రూపీస్ ఉన్నాయి, ఆ 30 రూపీస్ అని మళ్ళీ వాడికి ముందర కౌంట్ చేపించి వాళ్ళకి పంపించిన. పంపిస్తే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడులే, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో దీంట్లో ఒక 4 ways ఆఫ్ లెర్నింగ్. ఇలా మనం ఒకటి తృప్తి అనిపించింది ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఇదివరకు దాకా మనం మాట్లాడుతుంటే మీరు ఏం చేయాలంటే ఇంకా వచ్చాక
బర్త్డే ఎలా జరిగింది, సెలబ్రేషన్ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఆ, అది నేను చేయలేదు. సరే అక్కడి వరకు మనం హ్యాపీగా ఫీల్ అయినాం. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే పిల్లవాళ్ళు ఆడ చూసిన దృశ్యాన్ని వివరించగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ మెమరీ పెరుగుతూ ఉంటుందండి. ఉమ్, ఉమ్, ఉమ్. వాళ్ళు సినిమా చూసినా, ఒక కార్యక్రమానికి అటెండ్ అయినా అదంతా ఉమ్. మనం కూడా అడగాలి. అడుగుతా అంటేనే ఇవి ఏమైనా పుస్తకంలో ఉన్న విషయాలు అడిగి జ్ఞాపక శక్తిని పెంచలేం మనం. అవును, చాలా అవును. మంది అదొక బోర్ సిస్టమ్ అయిపోయింది. ఉమ్. నోట్బుక్ ఓపెన్ చేయడం, క్వశ్చన్ అడగడం. ఓ, అంటే ఇప్పుడు చాలా మాట్లాడినాం మనం దీంట్లో. అవును, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, అవును. స్పీకింగ్, నేను ఇంకోటి ఇంకొకటి షేరింగ్. అబ్బా, 5 పిల్లర్స్ లాగా అయిపోయింది ఈ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అవును, అవును, 5 చాలా పిల్లర్స్ important. లాగా అయిపోయింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సలెంట్ టాపిక్. అంటే ఇది డేంజర్ మంచి డేంజర్ అని అంటారు కానీ మంచి యూస్ఫుల్ టాపిక్ ఇది. ఓకే, ఓకే, కానీ నేను చేస్తాను మళ్ళీ. ఓకే ఓకే అండి, ఓకే.